So this is Triumph Speed 400. ఈ బైక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రేజ్ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ ప్రైస్ పాయింట్ విచ్ ఇస్ జస్ట్ 2.4 lakh rupees. అండ్ ఇంక రిలీజ్ అయినప్పుడైతే జస్ట్ 2.23 lakhsతో లాంచ్ చేశారు, దట్ టు ఫ్రమ్ ఏ బ్రాండ్ లైక్ ట్రయంఫ్. ఇండియాలో 350 to 450cc సెగ్మెంట్లో మంచి డిమాండ్ ఉంది. ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్ కొట్టుకుంటుంటే ట్రయంఫ్ అండ్ హార్లీ ఫైట్లో జాయిన్ అయ్యాయి. అండ్ ఆఫ్టర్ 1 year వీ కెన్ సీ ద రిజల్ట్. ట్రయంఫ్ మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది బికాస్ ఆఫ్ దిస్ బైక్. అండ్ హార్లే ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. గ్రేట్ లుక్స్, కంఫర్ట్, కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్స్ అయినా కూడా ఈ బైక్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఏ బైక్ కొనాలో వద్దాని కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మొత్తాన్ని 6 partsగా డివైడ్ చేసిన. ప్రోస్, కాన్స్, సర్వీస్, రైడింగ్ ఎక్స్పీరియన్స్, ఆల్టర్నేట్ ఆప్షన్స్ అండ్ హూ షుడ్ కన్సిడర్ దిస్ అండ్ వాట్ టైమ్ లైన్స్. వీడియో మొత్తం ఫ్లోలో పోతూ ఉంటుంది, మొత్తం చూడండి, ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ విత్ ప్రోస్. నెంబర్ 1, డిజైన్ అండ్ ఫినిష్. ట్రయంఫ్ నుంచి 400cc బైక్ వస్తుందంటే ఐఎమ్ ప్రిటీ షూర్ వాళ్ళ సిగ్నేచర్ డిజైన్ని అలాగే కంటిన్యూ చేస్తారు. కానీ ఇంత ఎగ్జాక్ట్గా తీసుకొస్తారని అసలు అనుకోలేదు. వేరే హైయర్ సీసీ బైక్స్ ఈ బైక్ పక్కన పెట్టినప్పుడు అది క్లారిటీగా కనపడుతుంది. బైక్ని గ్రేట్ బిల్డ్ క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. యూ కెన్ సీ దట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అండ్ ఫినిషింగ్ మన ప్రతి పార్ట్ ఆఫ్ ద బైక్లో కనపడుతూనే ఉంటుంది. అండ్ నెంబర్ 2, ఈజీ హ్యాండ్లింగ్. ఈ ప్రైస్ పాయింట్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది టు ఓన్ దిస్ యాజ్ దేర్ ఫస్ట్ బైక్. అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఈ బైక్ వెయిట్ జస్ట్ 170 kgs అండ్ సీట్ హైట్ 795 mm ఉండడం వల్ల చాలా మందికి ఈ బైక్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ బైక్లో వైడ్ హ్యాండిల్ బార్స్ అండ్ అప్రైట్ సిట్టింగ్ పొజిషన్ ఉండడం వల్ల ట్రాఫిక్లో ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా జిగ్జాగ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళాలంటే పవర్ ఉండాలి కదా. Number 3, engine. This bike has 398cc single cylinder liquid cooled engine which produces 40 horsepower and 37.5 Nm of torque. కానీ నన్ను బాగా ఎగ్జైట్ చేసిన న్యూస్ మాత్రం 80% ఆఫ్ టార్క్, అంటే అప్రాక్స్ 13 Nm మనకి 3500 RPM నుంచి స్టార్ట్ అవుతుంది. క్రేజీ కదా. సో లో అండ్ మిడ్ రేంజ్లో దిస్ పర్ఫార్మ్స్ వెరీ వెల్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 0 to 60 మనకి జస్ట్ 3 secondsలో రీచ్ అయిపోతుంది. నమ్మట్లేదా? టెస్ట్ చేద్దాం. అండ్ ఆల్సో ఎగ్జాస్ట్ నోట్ వినండి. No bike is perfect. Let's talk about cons. Number 1, సాఫ్ట్ సస్పెన్షన్. ఈ బైక్లో మనకి సాఫ్ట్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. సో సిటీలో ట్రావెల్ చేసినప్పుడు బంప్స్ అండ్ పాట్ హోల్స్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు. బట్ ద ప్రాబ్లమ్ కమ్స్ ఇన్ అగ్రెసివ్ రైడింగ్. అగ్రెసివ్ రైడింగ్ చేసినప్పుడు సాఫ్ట్ సస్పెన్షన్ ఉండడం వల్ల బైక్ లైట్గా డాన్స్ చేసిన ఫీల్ వస్తుంది. అప్పుడు కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుతుంది. అండ్ ఇంకొకటి, బైక్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి కంప్రెసర్ స్ప్రింగ్ మొత్తం ఆ తక్కువ వెయిట్ని పుష్ చేస్తుంటుంది కాబట్టి బ్యాలెన్స్ సరిపోదు. అప్పుడు డాన్స్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ వేరే బైక్స్ లైక్ డ్యూక్ 390లో మనకి స్టిఫ్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అగ్రెసివ్ రైడింగ్ చేసేటప్పుడు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం కంపేర్ టు దిస్ బైక్. నెంబర్ 2, వైబ్రేషన్స్ అట్ హైయర్ RPM. బైక్ లోవర్ RPMస్లో అసలు వైబ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే హైయర్ RPMస్ రీచ్ అవుతుందో స్లైట్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకా హైయర్ RPMస్ లైక్ 7000 రీచ్ అయినప్పుడు నోటిసబుల్ వైబ్రేషన్స్ ఉంటాయి. 400cc సింగిల్ సిలిండర్ బైక్ అంటే డెఫినెట్గా వైబ్రేషన్స్ ఉంటాయి. కానీ మనం సిటీలో రైడ్ చేసినప్పుడు అంత RPM రీచ్ అవ్వం కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఎప్పుడైతే అగ్రెసివ్ రైడింగ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ఫీలింగ్ వస్తుంది. ఇంతకుముందు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. సీట్ కంఫర్ట్, నో అడ్జస్టబుల్ లివర్. అండ్ 2025 అప్డేట్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అయిపోయి ఈ ఇష్యూస్ అన్ని 400cc రోడ్స్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అంత పెద్ద ప్రాబ్లమ్స్ అనిపించదు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద బిగ్గర్ ప్రాబ్లమ్, సర్వీస్. ఈ టాపిక్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో టోటల్ కలిపితే హార్డ్లీ 10 to 15 షోరూమ్స్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా, కొందాం అనుకున్నా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. మీ ఏరియాలో షోరూమ్ ఉంటే మీకు ఆ ప్రాబ్లం లేదులేండి. అండ్ మళ్ళీ సర్వీస్ చేయించుకోవడానికి మళ్ళీ అంతే దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఒకే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మిగతా బైక్స్ లాగా 5000 km సర్వీస్ చేసుకోవడం అవసరం లేదు. ఎవ్రీ 16,000 km సర్వీస్ చేసుకుంటే చాలు, ఆర్ 1 year సర్వీస్ చేసుకోవాలి. మీరు ఒకవేళ బైక్ని బాగా వాడతారంటే సర్వీస్ ఇంటర్వెల్ చాలా పెద్దగా ఉండడం వల్ల సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ వేరే బైక్స్ కంపేర్ చేస్తే. సర్వీస్ ఇంటర్వెల్ 16,000 km ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బయట ఎక్కడ చేయలేరు. సో ప్రతిసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సర్వీస్ ఇంటర్వెల్ 1 year ఉన్నా కూడా సర్వీస్ సెంటర్లోనే మనకి 3 monthsకి ఒకసారి జనరల్ చెకప్కి రమ్మని రికమెండ్ చేస్తున్నారు. ఇంకా సర్వీస్ ఇంటర్వెల్ 1 year పెట్టి యూస్ ఏముందో తెలియదు. బైక్ స్పేర్ పార్ట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మార్కెట్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ. ఒకవేళ బైక్ ఏమైనా అయినప్పుడు పార్ట్స్ ఆర్డర్ పెట్టినా మన చేతికి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ట్రయంఫ్ ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి 100 to 120 కొత్త సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేస్తుంది. ఐ హోప్ ఆ నెంబర్స్ ఇంకా పెరిగితే బెటర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఈ బైక్ కంటే ముందు మనం ఈ కీస్ గురించి మాట్లాడుకుంటే ఈ కీస్లో మనకి ఇమ్మొబిలైజర్ ఉంటుంది. సో వేరే కీస్ పెట్టి ఈ బైక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే దానిలో చిప్ ఉంటుంది. ఆ చిప్ ఆ సెన్సర్ డిటెక్ట్ చేసిన తర్వాతే బైక్ స్టార్ట్ అవుతుంది. వేరే కీస్ సేమ్ ఒకవేళ మీరు ఇదే ప్రపోర్షన్తో కీస్ తీసుకొచ్చి బైక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా స్టార్ట్ అవ్వదు. ఆ చిప్ డిటెక్ట్ అయ్యేంత వరకు స్టార్ట్ అవుతుంది. బైక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. హ్యాండిల్ బార్స్ అయితే చాలా వైడ్గా ఉన్నాయి అండ్ సీటింగ్ పొజిషన్ అప్రైట్ ఉంటుంది కాబట్టి కూర్చున్నప్పుడు ఈజీగా మేనేవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బైక్ పికప్ కూడా చాలా బాగుంది. వెయిట్ జస్ట్ 170 kgs కదా. సో ఆ పవర్ అంతా 170 kgs పుల్ చేయడానికే కావాల్సి వస్తుంది కాబట్టి ఈజీగా పుల్ చేస్తుంది బైక్. ఊరికే ఆ త్రోటల్ అలా ఇస్తే చాలు బైక్ ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. సో ప్రాబ్లం లేదు. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. మిగతా గేర్స్ అంతా బాగుంది కానీ జస్ట్ ఫస్ట్ టు సెకండ్ గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం ఏదో అక్కడ పట్టేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది.
అది కూడా 1-2 టైమ్స్ అలవాటు అయిపోయిన తర్వాత మనకే అర్థమైపోద్ది, ఓకే ఇలా వేస్తే ప్రాబ్లం ఉండదని. ఆ తర్వాత అసలు ప్రాబ్లం అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ అయితే అసలు బ్రేక్స్ పట్టుకున్న వావ్, బ్రేక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయని. అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, కొన్ని బైక్స్ ఎక్కితే ఫాస్ట్గా వెళ్ళాలి, ఫాస్ట్ పుల్ చేయాలన్న ఫీలింగ్, అని కొన్ని బైక్స్ ఎక్కితే కొంచెం రిలాక్స్గా వెళ్దాము, వద్దు స్పీడ్ వెళ్దాం అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఈ బైక్లో అయితే ఆ 2 ఫీలింగ్స్ ఒకేసారి వస్తున్నాయి. ఫాస్ట్కి వెళ్ళాలనుకుంటే ఫాస్ట్కి వెళ్తే పవర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అండ్ స్లోగా వెళ్దాం అనుకున్నా కంఫర్టబుల్గా స్లోగా వెళ్ళొచ్చు. సో యూ కెన్ డూ బోత్ ఆన్ దిస్ బైక్. ఒక ఆల్రౌండర్ బైక్గా ఇది డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఒకటే పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఆ సస్పెన్షన్ కొంచెం అలా డ్యాన్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్గా బైక్ ఓన్లీ జస్ట్ 170 kgs కాబట్టి కంప్రెస్ అయిన స్ప్రింగ్ మొత్తం ఒక్కసారిగా పుష్ చేసినప్పుడు ఆ వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ బౌన్స్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అదంతా జస్ట్ మనం పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆర్ అగ్రెసివ్ కార్నరింగ్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్ వస్తుంది తప్ప లోకల్లో వెళ్తున్నప్పుడు ఆ జస్ట్ స్పీడ్ బ్రేకర్స్ అండ్ పాట్ హోల్స్లో బైక్ సస్పెన్షన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఆల్టర్నేట్ ఆప్షన్స్. వీ హ్యావ్ డ్యూక్ 390. మీకు ఒకవేళ మోర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్ కావాలనుకుంటే దిస్ ఈస్ ద బైక్ ఫర్ యూ ఇన్ దిస్ సెగ్మెంట్. అండ్ ఆల్సో ట్రైమ్ నుంచి వీ హ్యావ్ స్క్రాంబ్లర్ 440X. మీకు ఒకవేళ మోర్ టూరింగ్ బేస్డ్ అండ్ ఆఫ్ రోడింగ్ బేస్డ్ వెహికల్ కావాలనుకుంటే యూ కెన్ కన్సిడర్ దిస్ బైక్. దీంట్లో మనకి హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ బెటర్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఒకవేళ మోర్ టూరింగ్ స్పెసిఫిక్ బైక్ కావాలనుకుంటే యూ కెన్ కన్సిడర్ దిస్ ఆప్షన్. అండ్ ఆల్సో స్పీడ్ T4 కూడా ఉంది ఫ్రమ్ ట్రైమ్. ఫీచర్స్ తక్కువ కానీ మనకి 40,000 డిస్కౌంట్లో దొరుకుతుంది. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ లెస్ ఫీచర్స్ కన్సిడర్ దిస్ వన్. అండ్ ద మెయిన్ కాంపిటీటర్ Guerrilla 450. 2 బైక్స్లో మనకి సేమ్ హార్స్ పవర్ ఉన్న Guerrillaలో మనకి బెటర్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ బెటర్ టూరింగ్ కేపబిలిటీ అండ్ బెటర్ సస్పెన్షన్. ఈ రెండింటి మధ్య మంచి కాంపిటీషన్ ఉంది అండ్ 2 చాలా మంచి బైక్స్. కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ డూ ఏ కంపారిజన్ వీడియో. అండ్ ఆల్సో వీ హ్యావ్ Harley X440 ఫర్ ఎనీ హార్లీ లవర్స్ అవుట్ దేర్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ షుడ్ కన్సిడర్ దిస్? మీరు ఒకవేళ 400cc సెగ్మెంట్లో ఒక మంచి రోడ్స్టర్ బైక్ సిటీలో రిలాక్స్గా డ్రైవ్ చేయడానికి కావాలనుకుంటే గో ఫర్ దిస్. ఆర్ మీరు ఒకవేళ మోర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ బైక్ ఆర్ మోర్ ట్యూరింగ్ బేస్డ్ బైక్ కావాలనుకుంటే ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే ఈ సెగ్మెంట్లో దీనికన్నా బెటర్ బైక్స్ ఉన్నాయి, కన్సిడర్ దెమ్. నేనేమైనా మిస్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ బైక్ గురించి మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ బైక్ కొందామా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఐఎమ్ తేజ్, సైనింగ్ ఆఫ్.